నంద్యాలలో విగ్రహ రాజకీయం హీటెక్కింది. వైఎస్ విగ్రహావిష్కరణపై శిల్ప భూమా కుటుంబాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో భూమా నాగిరెడ్డి వైఎస్ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భూమా కుటుంబం టీడీపీలో చేరింది. దీంతో శిల్ప కుటుంబం వైసీపీకి మారింది. ఇటీవల వైఎస్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడంతో శిల్పా రవి పునర్నిర్మించారు. ఈరోజు వైఎస్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అయితే విగ్రహాన్ని ముందుగా ఏర్పాటు చేసిన తన తండ్రి భూమా నాగిరెడ్డి పేరు శిలాఫలకంలో ఉండాలంటున్నారు భూమా విఖ్యాత్ రెడ్డి. అల్లు అర్జున్ పిలుచుకొని వస్తాడు శిల్పారావి. ఆయన సార్ ఎక్కడున్నాడో ఆ రూట్ నుంచి అల్లు అర్జున్ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూసి వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు పెట్టిన వ్యక్తి ఈ శిల్పారావి. మరి ఈ రోజు మనం చూసుకుంటే ఎల్లుండి జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ చేయాల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంని ఓపెనింగ్ చేస్తున్నారు. మరి ఎందుకు రేపే పెట్టుకోవాల్సి వచ్చిందో ఒకసారి కూడా మనం ఆలోచించాలి. మీరు చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంను ఎప్పుడైతే ధ్వంసం చేశారో మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం. ఇలాంటి చర్యకి ఎవరు పాల్గొనకూడదని చెప్పి తీవ్రంగా ఖండించాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అంటే మాకే కాదు ప్రతి ఒక్కరికి గౌరవము, అభిమానం. మరి నేను మాట్లాడేది